హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం వెంగి చాళుక్యుల లెసన్ నుంచి 4th బిట్ చూద్దాం. తూర్పు చాళుక్యుల పాలనలో మొదట రాజధానిగా ఉన్న నగరం ఏది, తర్వాత ఏ నగరానికి మారింది, చివరకు రాజకీయ సాంస్కృతిక కేంద్రంగా ఏ నగరం ఎదిగింది? ఆప్షన్స్: ఏలూరు, వెంగి, విజయవాడ, పిఠాపురం, ఏలూరు, విజయవాడ, పిఠాపురం, వెంగి, రాజమహేంద్రవరం, తుని, పిఠాపురం, రాజమహేంద్రవరం. కరెక్ట్ ఆన్సర్ సి అనమాట. ఆప్షన్స్ చూస్తే ఏలూరు, వెంగి, విజయవాడ అనేది చూస్తే ఏలూరు రాజధానిగా లేదు, వెంగి ఏలూరు ప్రాంతానికి సంబంధించింది, విజయవాడ కూడా రాజధానిగా లేదు. బి చూస్తే పిఠాపురం, ఏలూరు, విజయవాడ, ఇది కూడా కరెక్ట్ కాదు. పిఠాపురం ప్రాథమిక రాజధానిగా ఉంది కానీ ఏలూరు, విజయవాడ రాజధానిగా లేదు. నెక్స్ట్ సి ఆప్షన్ చూస్తే సి కరెక్ట్ ఆన్సర్. పిఠాపురం, వెంగి, రాజమహేంద్రవరం. తూర్పు చాళుక్యుల మొదటి రాజధానిగా పిఠాపురం ఉంది, తర్వాత రాజధానిగా వెంగి అనమాట. ఇది ఏలూరు దగ్గర ఉంటుంది, దీన్ని పెదవేగి అంటారు. చివరిగా రాజమహేంద్రవరం రాజకీయ, సాహిత్యం, సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చెందింది. డి చూస్తే తుని, పిఠాపురం, రాజమహేంద్రవరం, ఇది కరెక్ట్ కాదు. తుని చరిత్రలో అంత ప్రాధాన్యత లేదు.